మంత్రుల తీరుపై కేడర్ నారాజంట. ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్ ఇవ్వడం లేదని ఆందోళన. తూతూ మంత్రంగా ఖండిస్తే సరిపోతుందా? కేబినెట్ నిర్ణయాలపై సమిష్టి బాధ్యత ఉండక్కర్లేదా? శాఖ మంత్రులే స్పందించాలనుకుంటే ఎలా? ఇండస్ట్రీ, విద్యుత్ పాలసీపై డిఫెన్స్ సరిగ్గా లేదని కేడర్ వాదన. మినిస్టర్ల తీరు మారాలని కింది స్థాయిలో జోరుగా చర్చ. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి 2 ఏళ్లు పూర్తవ్వడానికి వస్తున్న మంత్రుల మధ్య సమన్వయం లేదనే విమర్శలు తోడు కింద స్థాయి నేతలు అలాగే కేడర్ నారాజుగా ఉన్నట్టు తెలుస్తున్నది. ఎవరికి వారు యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. కేబినెట్ తీసుకున్న నిర్ణయాలపై మంత్రులు అందరికీ బాధ్యత ఉంటుంది, కానీ ఆ విషయాన్ని మెజారిటీ మంత్రులు పట్టించుకోవడం లేదని, ఒకరిద్దరు మాత్రమే విపక్షాల విమర్శలకు ధీటుగా సమాధానం ఇస్తున్నారు. మిగతా వారు ఇవ్వలేకపోతున్నారని టాక్. ఫలితంగా మంత్రివర్గ నిర్ణయాలపై విపక్షాలు చేస్తున్న విమర్శలే ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాయని కేడర్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేబినెట్ నిర్ణయాలపై మంత్రులు అందరికీ సమిష్టి బాధ్యత ఉన్న ప్రతిపక్షాల నుంచి ఎదురయ్యే విమర్శలకు అందరూ సమానంగా స్పందించాలని, అలాగే ప్రభుత్వ ఆలోచనలు ఏంటో ప్రజలకు అర్థమయ్యే విధంగా వివరించాలని, అలాగే రేవంత్ కేబినెట్ మంత్రులు మాత్రం సమిష్టి బాధ్యత తీసుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి. కేబినెట్లోని ఓ శాఖపై తీసుకున్న నిర్ణయాలు, పాలసీలపై వచ్చే విమర్శలకు కేవలం సంబంధిత శాఖ మంత్రి మాత్రమే స్పందిస్తున్నారు. మిగతా మంత్రులు తమకు సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తున్నారు. విపక్షాల విమర్శలపై స్పందించాలని మీడియా ప్రతినిధులు అడిగినా ఆ అంశం తమ శాఖ పరిధిలోకి రాదని చేతులు ఎత్తేస్తున్నారు. ఈ మధ్య ఇండస్ట్రీ అలాగే విద్యుత్ పాలసీలపై బీఆర్ఎస్ పెద్ద ఎత్తున విమర్శలు చేసింది. ఈ 1,00,000 కోట్ల అవినీతి జరుగుతుండటంతో ఆ విమర్శలను ఖండించేందుకు ఇక్కడ విషయం ఏంటంటే, ఖండించడానికి పాపం వాళ్ళకే అర్థం కాని విషయం ఏంటంటే, పాపం వాళ్ళు ఎన్నాళ్ళు ఉంటారు, ఇంకో 2 ఏళ్ళు గడిస్తే వాళ్ళ పరిస్థితి ఏందో అర్థం కాని దీంట్లో ఇప్పుడున్న మంత్రివర్గం ఉంది. కేవలం ఒకరిద్దరు మంత్రులు మాత్రమే ముందుకొచ్చారు. ఇది కూడా ఒక రోజు ఆలస్యంగా స్పందించేసరికి బీఆర్ఎస్ చేసిన విమర్శలు ప్రజల్లోకి బలంగా వెళ్ళినట్లు కేడర్ ఆందోళన చెందుతుంది. కేబినెట్ నిర్ణయంపై ప్రతిపక్షాలు చేసే విమర్శలకు ధీటైన సమాధానం ఇచ్చేందుకు మంత్రులు ఎవరికి వారే ముందుకు రావాలి. హైదరాబాద్లోనే మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఎక్కడ ఉన్నా మీడియాతో మాట్లాడే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ కుదరకపోతే సోషల్ మీడియా వేదికగా స్పందించినా సరిపోతుందని, ప్రతి విషయానికి సీఎం రేవంత్ రెడ్డి చెప్పాల్సిన అవసరం లేదని ఓ మాజీ మంత్రి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం కొందరు మంత్రుల తీరు వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒకరిద్దరు మంత్రులు కాదు, దాదాపు మంత్రివర్గంలో ఉన్న మంత్రులందరి వల్ల కాంగ్రెస్కి చెడ్డ పేరు వస్తుంది. మంచి పేరు అయితే రావట్లే. ఇది వాస్తవం. ఇది ఒకరిద్దరు మంత్రుల వల్ల కాదు, దాదాపు అందరు మంత్రులు అట్లనే ఉన్నారు. ఇది నాకెందుకులే, ఇది నా పరిధి కాదు, ఇదే పరిస్థితి ఉంది. లేదా పాపం ఎట్లా అంటే కొంతమందికి ఎట్లా వెనకేసుకురావాలో కూడా తెలియని పరిస్థితులు ఉన్నారు. ఇప్పుడు చేసింది తప్పే, అక్కడ జరిగిందంతా తప్పే, ప్రచారం జరుగుతుందంతా నిజము. ఆ నిజాన్ని మనం ఎట్లా కప్పపూర్చాలన్న ఆలోచన లేకప్పుడు సీతక్క లాంటి వాళ్ళు ఇందాక మాట్లాడినట్టు ఉంటుంది పరిస్థితి. 42% రిజర్వేషన్లు ఇవ్వకపోవడానికి అడ్డుకుంటుంది బీఆర్ఎస్ ప్రభుత్వం అంటున్నామే. అది ఇట్లా ఉంటుంది అనమాట. ఇప్పుడు అక్కడ జరుగుతుంది నిజమైనప్పుడు దాన్ని కప్పపూర్చడానికి సమాధానం లేకపోతే ఏం చేస్తారు పాపం వాళ్ళు? స్పందించి దెబ్బలు తినే కంటే సైలెంట్గా ఉంటే మంచిదన్న కాడికి వెళ్తారు. కేబినెట్ నిర్ణయాలపై ప్రతిపక్షాలు చేసే విమర్శకు ధీటైన సమాధానం ఇచ్చేందుకు మంత్రులు ఎవరికి వారే ముందుకు రావాలి. హైదరాబాద్లోనే మీడియాతో మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం కొందరు మంత్రుల తీరు వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో సమిష్ట బాధ్యతను పక్కన పెట్టి ఎవరికి వారే ఉన్నట్లు వ్యవహరిస్తున్నారని కామెంట్ చేశారంట. లోపం ఎక్కడ? ప్రభుత్వ విధానాలు అలాగే కేబినెట్ తీసుకున్న నిర్ణయాలపై విపక్షాలు విమర్శలు చేయడం సహజం, కానీ వాటిపై వెంటనే స్పందించి అసలు విషయాన్ని ప్రజలకు వివరించేందుకు మంత్రులు చొరవ చూపాలి. అందుకోసం ప్రత్యేకమైన మెకానిజం అవసరం. మంత్రులు రోజువారీ కార్యక్రమాల్లో బిజీగా ఉంటారు. విపక్షాలు చేసే విమర్శలను తెలుసుకునే సమయం ఉండదు. ఒకవేళ తెలిసినా ఏం మాట్లాడాలి, ఏ విషయాలను
ప్రస్తావించాలి అనే అంశంపై పూర్తి సమాచారం ఉండకపోవచ్చు. ఈ పనులు చేసేందుకు ప్రతి సర్కారుకు ఒక బ్యాక్ ఆఫీస్ ఉంటుంది. ఆ ఆఫీసులో పనిచేసే అధికారులు ఎప్పటికప్పుడు ప్రతిపక్షాలు మాట్లాడిన అంశాలను వెంటనే మంత్రులకు చేరవేయడం, వాటికి ఏ విధంగా సమాధానం ఇవ్వాలో వివరిస్తూ పూర్తి డీటెయిల్స్ పంపుతుంటారు. కానీ ప్రస్తుత సర్కార్కు అలాంటి బ్యాక్ ఆఫీస్ ఉందా? ఒకవేళ ఆఫీసు ఉన్నా సరిగ్గా పనిచేయడం లేదా? పనిచేస్తున్న మంత్రులే చొరవ చూపడం లేదా అనే చర్చ జరుగుతుంది. ఇక నేను చెప్తా క్లియర్‌గా, ఈ క్యాబినెట్ నిర్ణయాలు ఇవన్నీ పక్కన పెడితే, ఈ మంత్రులు ఎవరైతే బిజీగా ఉంటున్న మంత్రులు ఉన్నారో ఒకసారి వాళ్ళ డీటెయిల్స్ ఇస్తే మాకు కూడా క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఎక్కడా కొత్తగా పనులు జరగట్లే. హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ కొత్తగా మనం మొదలుపెట్టిన పనులు లేవు, ఇచ్చిన హామీలు నెరవేరడం లేదు. ఇక మంత్రులు ఏ విషయంలో బిజీగా ఉన్నారంటే పంచుకునే విషయంలో, పెళ్ళిళ్ళకి హాజరయ్యే విషయంలో, అవసరం లేకపోయినా వెళ్ళి అక్కడ హాజరవ్వాలి మంత్రులు. ఇట్లా ఉంది పంచాయతీ. మంత్రుల పరిధి దాటి పాపం వాళ్ళు హాజరవ్వాల్సిన పరిస్థితి వచ్చింది ఈరోజు. అసలు మంత్రులు కనీసం దీని మీద స్పందించాలన్న ఆలోచన ఎందుకు లేదంటే పాపం వాళ్ళకి దీని మీద స్పందిస్తే ఏమవుతుందో తెలియని పరిస్థితి. పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు, సీతక్క లాంటి వాళ్ళు స్పందిస్తే దానికి ఖచ్చితంగా కాంట్రవర్సీ తప్పితే ఉపయోగం లేదు దానివల్ల. వాళ్ళు స్పందించడమే మైనస్ అవుతుంది ఇక్కడ కాంగ్రెస్కి. ఇప్పుడు స్పందించకపోయినా పర్లేదు కానీ వాళ్ళు స్పందించడం వల్ల మైనస్ అవుతుంది. ఇంకేందంటే ఈ లీకులను ఇచ్చేది కూడా ఇదే మంత్రులు. మనకు తెలియని విషయం ఏంటంటే ఈ మంత్రులే లీకులు ఇస్తూ ఉంటారు ప్రతిపక్షాలకి. ఈరోజు క్యాబినెట్లో ఇది జరిగింది, ఈ నిర్ణయం తీసుకున్నారని ఈ ముందస్తు లీకులు కూడా ఇచ్చేది ఈ మంత్రులే. పాపం అధికారులు అనుకుంటాం కానీ అధికారులు చేసేది ఏముండదు. మంత్రులు చెప్పిందే అధికారులు చేయాల్సి వచ్చే పరిస్థితి. ఇప్పుడు మొన్న జరిగిన సెక్రటరియట్ అంశం మీద మంత్రులు మాట వినట్లేదు అధికారులు. ఎందుకు వినరు? మంత్రులు చెప్పే విషయంలో నీతి ఉంటే వినడానికి అధికారులు ముందుకు వచ్చే పరిస్థితి ఉంటుంది. మంత్రులు చెప్పేదే నీతి లేనప్పుడు ఈ అధికారులు ఎట్లా పాటిస్తారు?